హౌస్ ఎవరై ఉంటారు? బాబుగారు, పొద్దుటి నుంచి కర్మమ్మ కనిపించట్లేదు. పొద్దున అమ్మగారు మీ పాప ఇక్కడికి వచ్చారు. అమ్మగారు కరుణం తిట్టింది. పాపం పసిపిల్ల బాధపడిందో ఏవో చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయింది. గుడి దగ్గర పక్క వీధిలో అన్ని చోట్ల వెతికాను బాబు, ఎక్కడా కనపడలేదు బాబు. ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను బాబు. నేను కల్పని మాట్లాడుతున్నాను. ఆయన స్నానం చేస్తున్నారు. అమ్మా, అది కరుణ. నువ్వేం కంగారు పడుకో, దానికేం కాదు, బాగానే ఉండుంటుంది. ఇప్పుడు దాని దగ్గరికే వెళ్ళొచ్చారు ఆయన. నువ్వు మళ్ళీ ఫోన్ చేయకు, నేనే ఆయనకు చెప్తాను. ఆమెకి ఈయనకి ఏంటి సంబంధం? ఏ సంబంధం లేకుండానే అంత క్లోజ్గా మాట్లాడుకుంటారా? నేనే అడిగేస్తాను. యాండి, ఏంటంత డల్గా ఉన్నారు? డల్లా? అలాంటిదేం లేదు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళారు? అది ఆఫీస్కి వెళ్ళాను. కమిషనర్ గారు ఏదో అర్జెంట్ పని రమ్మంటే అక్కడికి వెళ్ళాను. కమిషనర్ గారి దగ్గరకా? అవును, ఏదో సీరియస్ మ్యాటర్ మాట్లాడాలి రమ్మంటే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి ఆఫీస్కి అబద్ధం చెప్తున్నారు. ప్లీజ్ పావని, అర్థం చేసుకో. కాదు కృష్ణ, నాకు చాలా భయంగా ఉంది. రాత్రి కూడా ఎవరో ఫోన్ చేశారు. ప్లీజ్. లేదు పావని, ఈ రోజు వాళ్ళెవరో నేను కనుక్కుంటాను. నువ్వు మాత్రం కాదనుకో, చేసే పని ఆపొద్దు ప్లీజ్. అయ్యో, నాకెంత కష్టం అవుతుందో, నేను ఎంత భయపడుతున్నానో నీకు తెలియట్లేదు. నాకంతా తెలుసు. నువ్వు ముందు ఇలా రా. వీళ్ళ సంగతి ఏంటో ఇప్పుడే తేల్చేస్తాను. కల్పన, నువ్విక్కడ? ఏ డిస్టర్బ్ చేశానా? ఏంటి అలా చూస్తున్నారు? నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? ఇంకా ఎన్నెళ్ళు దాచిపెడదాం అనుకుంటున్నారు? అది కల్పన, ఈ విషయం నీకు ఎప్పుడు చెప్దాం అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల నీతో చెప్పలేకపోయాను. ఈ విషయం బయట వాళ్ళకి తెలిస్తే చాలా ప్రమాదం. నా ఉద్యోగం కూడా పోవచ్చు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇతను ఇలా చేశాడేంటి అని అందరూ వేలెత్తి చూపుతారు. పరిస్థితులు అలా వచ్చాయి. కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసమని నేను ఇలా సీక్రెట్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. అందుకే ఈ విషయం బయటికి రాకూడదు. దయచేసి నువ్వు కూడా ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. ఎవరు కృష్ణ? ఎనీ ప్రాబ్లం? నా వైఫ్. సార్,